వెల్కమ్ బ్యాక్ టు సైషిష్ గేమ్. వాడు అక్కడే ఉన్నాడు. స్లో హలో అరే దాన్ ఓకే గైస్, సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సశిష్ గేమింగ్. ఈరోజు నేను వాడి ఇంట్లో ఉన్నాను. ఇంకా నేను 1 వీక్ తర్వాత ఈ వీడియో ఎందుకు వస్తుందంటే అప్పుడు దాకా నేను చేస్తున్నాను గ్రైండింగ్. సో ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే అలోక్ని బ్రతకడం. వాడు కూడా చాలా ఇంప్రూవ్ అయి ఉంటాడు, ఎందుకంటే వాడు ఎక్కడో దక్కున్నాడు. నాకు తెలిసి ఒక బేస్ ఏదో సృష్టించి ఉంటాడు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఆ బేస్ని చేసి వదిలించి వాడిని వరల్డ్లో ఫినిష్ చేసేయాలి. ఫస్ట్ దానికి ఏమొచ్చి మనం వాడి లొకేషన్ తెలుసుకోవాలి. వాడి లొకేషన్ తెలుసుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను ఈ వరల్డ్లో కొత్త మెంబర్ యాడ్ అయ్యారు. ఆ మెంబర్ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ నేను ఆ మెంబర్ని ఏదోలాగా మీట్ అవుతే, అంటే తన దగ్గర ఒక షాప్ ఉంది, ఒకవేళ నా షాప్ మీట్ అవుతే నాకు అలోక్ లొకేషన్ తెలుస్తుంది గైస్. ఓకే గైస్, ఇప్పుడు నేనైతే ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో ఇప్పుడు నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను. ఓకే గైస్, నేను వాడు చెప్పినట్టే లొకేషన్కి అయితే వచ్చేసాను. నాకేమో క్లించి వాడు లొకేషన్ షేర్ చేశాడు. ఇంకా వాడు మన లాంగ్వేజ్ అయితే మాట్లాడాడు, కానీ ఇక్కడే ఇసుకలో ఎక్కడో వాడి షాప్ ఉంటుంది గైస్. ఇప్పుడు మనం ఆ షాప్ని ఎత్తుకాలి గైస్. ఇక్కడ మన దగ్గర షవర్ ఏమీ లేదు. ఓకే గైస్, ఇక్కడ ఏదో సీక్రెట్ బేస్ ఉంది, కానీ ఇదే ఆ షాప్ కీపర్ ఏమో తెలియదు. ఇప్పుడు మనమైతే వాటితో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలి. ఇంకా వాడు మనకి ఏదో మ్యాప్ ఇస్తారు, ఆ మ్యాప్లోనే అలోక్ లొకేషన్ ఉంటుంది గైస్. ఇందాక మీరు చూసుంటే ఒక బ్లాక్ కలర్ షాడో వెళ్ళింది. వాడు అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ కాబట్టి చాలా బాగానే గ్రైండ్ చేసి ఉంటాడు అనుకుంటా కదండిగా. డైమండ్ నెదరైట్ ఓకే ఐ కేమ్ ఫర్ ఎడీల్ ఓకే. డైమండ్ నెదరైట్ Why are you killing me, bro? Why are you killing me? Okay, I want the location of a player named as Alok the God 9353. Sorry, I can't give. Are you sure? If you hope it should not go your backside, so please give it. Or if you go your backside, then you will shit damn shit. He told me to not give you. He is your father or what? So that you are thinking he will not give. If you are not given, I don't think so you will stay more time in this server. He gave me 64 diamonds for not telling the location. He gave you 64 diamonds, bro. I'm giving you a opportunity of life as What you can do? You are so noob. Your skin also so noob. Are you sure? Don't kill me. Who are you to kill me? Then give the Alok the 9353. Alok the God 9353. If you want to save your life, just give it. Or I don't think so you really think you can escape. And I don't want to make this situation longer. This is the map of Alok the God 935. Yeah, when you go up, it will show location. What is the proof? It is. Okay, anyways, my work has been completed. No. Why you killed me? ఓకే గైస్, ఇప్పుడు నేను వాడిని అయితే చంపేశాను. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు వాడిని చంపాను. వాడిని ఎందుకు చంపానంటే వాడు నాకు ఎందుకో సేఫ్గా అనిపించట్లేదు. వాడు మనకి అలోక్ లొకేషన్ తెలిసిందని వాడు అలోక్తో చెప్తే మన ప్లాన్ అంతా దొరికిపోతుంది. ఇంకా అలోక్ వాడికి 64 డైమండ్స్ ఇచ్చాడు. 64 డైమండ్స్ అంటే అలోక్ దగ్గర చాలా సామాన్లు ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ మ్యాప్ యూజ్ చేసి అలోక్ దగ్గరికి వెళ్తాను గైస్. ఇప్పుడు నాకు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళిన తర్వాత వాడిని చంపేది బెదిరిస్తే వాడు నాతో ఏం చెప్పాడంటే, ఒకవేళ నేను ఈ మ్యాప్ని యూజ్ చేసేది గైస్, మనకి అలోక్ లొకేటర్ బార్లో వాడి
కూడా లొకేషన్ బాగా. ఓకే గైస్, ఇప్పుడు నేనైతే మళ్ళీ బేస్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు అలోక్ లొకేషన్ నాకు లొకేటర్ బార్లో కనిపిస్తుంది గైస్. ఇంకా డైరెక్ట్ వాళ్ళ బేస్లోకి వెళ్ళి కలుగుతుంది. ఓకే గైస్, ఇప్పుడు నేనైతే మ్యాప్ పెట్టుకొని వచ్చేసాను. ఇంకా మ్యాప్ ఏమొచ్చింది, లొకేషన్ చూపించడం కూడా ఆపేసింది గైస్. అంటే ఇంకా ఈ మ్యాప్తో మనకి ఇబ్బంది ఏదో ఉంచుకుంటాం. ఇప్పుడు మన అలోక్ ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. అయినా వాడు ఈ విలేజ్ని ఎందుకు ఎంచుకొని ఉంటాడు నాకు అర్థం కావట్లేదు. సో పదండి, 2 బెల్లు ఉన్నాయి. హలో ఎవరు లేరనుకుంటారు. ఇక్కడ 2 డోర్లు ఏంటి. तो तू आ ही गया. గైస్ వాడి దగ్గర వాడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. వాడి దగ్గర చాలా లూట్ వచ్చింది. నేను ఇప్పుడు ఏదోలాగా తప్పించుకోవాలి, లేకపోతే వాడు నన్ను ఎప్పుడైనా చంపేస్తాడు. ఓ షిట్, షీల్డ్ వేసుకున్నా కూడా పంచ్ అవుతుంది. నో గైస్, బ్రిడ్జ్ కి నో యూస్. వాడు నా వెనకాలగా వస్తున్నాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. వాడి దగ్గర అన్ని సామాన్లు ఎలా వచ్చి ఉంటాయి. ఓకే, ఫస్ట్ పాప్ ఏంటి గైస్, అన్ని సామాన్లు ఎంచుకొని కూడా చచ్చిపోబోతున్నాడు. ఒరే అమౌంట్స్ బట్టలు ఓపెన్ అయిపోయింది కదా. పాపం టోటం లేనట్టుంది వాడి దగ్గర. क्या हुआ लोग टोटम्स नहीं है क्या? तेरे जैसे नोबड़े के लिए नहीं चाहिए मुझे टोटम. अभी दिख जाएगा. गोल्डन एप्पल्स भी नहीं. अरे गाइस, ट्रिक फेल आएगी. ट्रिक फेल. ఒకసారి అదేంటి వాడి చేతి ఓ షిట్ గైస్, హిట్ కొట్ చేశాడు. క్యాబేజ్ కి लोग अरे Okay guys. मेरा स्क्रीन ब्लैक हो चुका है. बूझ कर बनाओ वही टोटम पॉट. ओके गाइस, इसको बड़ी अरे
లుక్ గైస్, వాడి స్క్రీన్ని ఫైర్తో చూసాక ఇంకా వాడికి మేస్ యూజ్ చేయలేదు. ఒర్రే షిట్, హోలీ షిట్, టోటల్ ఇక్కడ అయిపోయి గైస్. వాడు మేస్ యూజ్ చేస్తున్నాడు, నేను ఇంకా వాడిని కాంపిటీగా తీసుకొని ఆడుతున్నాను. अबे यार मेरे पास అదే షీల్డ్ కూడా ఎందుకో పని చేయట్లేదు. तुम मेरे पास अरे मैं आर्मर निकाल चलो నేను హార్డ్లో తప్పించుకుంటున్నాను. అలోక్ ఇప్పుడు నువ్వేం చేస్తావురా? నీ వరల్డ్ అంతా ఇప్పుడు నా అధీనంలో ఉంది. నువ్వు ఏమనుకున్నా ఏమి చేయలేవు. ఏం పీగుతావురా నువ్వు? ఇప్పుడు నువ్వు చచ్చిపోవాల్సిందే. ఆగు, అసలు వీడితో ఏమవుతుంది? ఓ షిట్, వాడు మాన్స్టర్ లాగా అవుతున్నాడు, కానీ వాడు నెదరైట్ ఆర్మర్ ఎందుకు వేసుకున్నాడు? గైస్, మీరు అనుకుంటూ ఉండొచ్చు దాని తర్వాత ఏమై ఉంటుందో. వాడు ఎంటిటీ అయిన తర్వాత వాడు 2 hitsలో కొడుతున్నాడు. అందుకే నా టోటమ్స్ ఎన్ని పాప్ అయిపోయాయి మీరు చూడొచ్చు. నేను ఏదోలాగా ఇన్విజిబిలిటీ పోషన్ వాడు నా సామాన్లన్నీ ట్రైన్ చేసేసాను. చూడండి గైస్, వాడిని ఎంత కొట్టినా వస్తాను. తెలియాలంటే నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి.